Welcome to our channel. SSCGD లో జనరల్ అవేర్నెస్ లో ఫస్ట్ క్వశ్చన్. యాజ్ ఆఫ్ జనవరి 2026, హూ ఈస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? జనవరి 2026 నాటికి భారత ప్రభుత్వంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డాక్టర్ మున్సుఖ్ మాండవియా. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ స్టేట్ డస్ ద ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్మోల్ కర్బ్ హెయిల్ ఫ్రమ్? భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్మోల్ కర్బ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హర్యానా. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ వెనిజులాన్ పొలిటీషియన్ was awarded the 2025 Nobel Peace Prize for her efforts to promote democratic rights? ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించే ప్రయత్నాలకు 2025 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న వెనిజులా రాజకీయవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మరియా కొరీనా మచాడో. క్వశ్చన్ నెంబర్ 4. As per census 2011, which of the following religious communities has the least proportion of Indian population? 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభాలో కింది మతపరమైన వర్గాలలో ఏది అతి తక్కువ నిష్పత్తిని కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జైనులు. క్వశ్చన్ నెంబర్ 5. How many recipients of the Arjuna Award were there in the inaugural edition of Arjuna Award in 1961? 1961లో అర్జున అవార్డ్ ప్రారంభ ఎడిషన్లో ఎంతమంది గ్రహీతలు ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 20. క్వశ్చన్ నెంబర్ 6. ద యునైటెడ్ నేషన్ డిక్లేర్డ్ ద ఇయర్ డాష్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఐక్యరాజ్య సమితి సంవత్సరానికి ఏ సంవత్సరంగా ప్రకటించింది డాష్ అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 2023. క్వశ్చన్ నెంబర్ 7. విత్ రష్యన్ కెమిస్ట్ పీరియాడిక్ టేబుల్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ఎ జర్మన్ మ్యాగజైన్ ఇన్ 1872? ఏ రసాయన శాస్త్రవేత్త ఆవర్తన పట్టిక 1872లో జర్మన్ మ్యాగజైన్లో ప్రచురించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డిమిత్రి మెండలేవ్. క్వశ్చన్ నెంబర్ 8. రాజశ్రీ సిర్కే వాస్ అవార్డెడ్ సంగీత్ నాటక్ అకాడమీ ఫర్ హర్ కాంట్రిబ్యూషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్? రాజశ్రీ సిర్కే కింది వాటిలో ఏ నృత్య రూపానికి ఆమె చేసిన కృషికి సంగీత నాటక అకాడమీని అందుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కథక్. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ PMAYU 2.0? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ PMAYU 2.0 కింద ఈడబ్ల్యూఎస్ గృహాల కుటుంబాలకు వార్షిక ఆదాయ అర్హత ప్రమాణం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 3 లక్షల వరకు. క్వశ్చన్ నెంబర్ 10. టి బాల సరస్వతి హూ వాస్ ఏ డాన్సర్ అండ్ యాక్ట్రెస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా? టి బాల సరస్వతి నర్తకి మరియు నటి కింది వాటిలో ఏ భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భరతనాట్యం. క్వశ్చన్ నెంబర్ 11. పీపుల్ హూ ఎన్రోల్డ్ ఇన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గెట్ వర్క్ ఫర్ హౌ మెనీ డేస్? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నమోదు చేసుకున్న వ్యక్తులకు ఎన్ని రోజులు పని లభిస్తుంది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 100 రోజులు. క్వశ్చన్ నెంబర్ 12. ఆర్టికల్ 165 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 కింది వారిలో ఎవరిని నియామకానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్ర అడ్వకేట్ జనరల్. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రక్ట్ ద స్టేట్ టు ఎన్షూర్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ సిటిజన్స్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పౌరులందరికీ ఏకరీతి సివిల్ కోడ్ను నిర్ధారించాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 44. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ టైటిల్ వాస్ గివెన్ టు బేగం అఖ్తర్. బేగం అఖ్తర్కు ఏ బిరుదు ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్వీన్ ఆఫ్ గజల్స్. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ రూలర్ ఆఫ్ హరియంక డైనాసిటీ annexed several important and powerful kingdoms in its vicinity such as Kosala, కాశీ అండ్ వజ్జి. హరియంక రాజవంశానికి చెందిన ఏ పాలకుడు కోసల, కాశీ మరియు వజ్జి వంటి అనేక ముఖ్యమైన మరియు శక్తివంతమైన రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అజాత శత్రువు. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ ఈ కామర్స్. కింది వాటిలో ఈ కామర్స్ యొక్క ప్రయోజనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విస్తృత మార్కెట్ చేరువ. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ మోడల్ వాస్ ద ఫస్ట్ 5-year ప్లాన్ బేస్డ్ ఆన్. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరోల్డ్ డోమర్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 18. డ్యూరింగ్ ద 1930s లార్డ్ జెట్లాండ్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ఇండియాస్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్. 1930లో లార్డ్ జెట్లాండ్ భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన కింది సంఘటనలో ఏ దానిలో ముఖ్యమైన పాత్ర పోషించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు యాజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ డెడికేటెడ్ టు ద సన్ గాడ్. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన పంట పండుగగా తమిళనాడు రాష్ట్రంలో ఏ పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పొంగల్. క్వశ్చన్ నెంబర్ 20. ద టెంపరేచర్ డస్ నాట్ ఫాల్ బియాండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ద నార్థర్న్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఇన్ వింటర్ బికాస్. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో మైదానాల్లో ఉష్ణోగ్రత నీటి గడ్డగడ్డే స్థానం కంటే తగ్గదు, ఎందుకంటే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాలయాలు చల్లని సైబీరియన్ గాలులు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఎస్ఎస్సి జీడీ అని ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. అలాగే ఎన్ని కరెక్ట్ చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.